ప్రియమైనంటి నా దేవజనులారా, ప్రభువ పేరుట మీకు శాంతి సమాధానము కలుగునుగాక. సో నేను మీ స్వర్డ్ ఆఫ్ గాడ్ మాట్లాడుతున్నాను. సో ఈ యొక్క విషయము ఏం గురించి నేను మాట్లాడుతున్నానంటే, ఇప్పుడేమో మన సహోదరుడు అయినంటి మన విపి ప్రసాద్ గారు వాళ్ళ పైన కేసులు పెట్టారండి. ఎవరు కేసులు పెట్టారంటే, మన కరుణాకర్ సుగుణ గారు వాళ్ళు నివసించుతున్న ఒక ఊరిలో, వాళ్ళు పుట్టిన ఒక ఊరిలో, తెనాలి అనే గ్రామంలో వాళ్ళు ఊరు జనాలు అంటే మేబీ ఒక తెనాలి అనే ఒక గ్రామస్తులు అక్కడ ఉండేవాళ్ళు మన దేవుజనుడైనంటి విపి ప్రసాద్ రెడ్డి గారి పైన కంప్లైంట్ పెట్టారు. సో ఏమి కంప్లైంట్ పెట్టారు అంటే, సో ఆయనేమో మా యాదవుల దేవుడైనంటి శ్రీకృష్ణ పరమాత్మని గురించి తప్పుగా చెప్పాడు, తప్పుగా మాట్లాడాడు, ఏమేమో ఒక అవవేళన కారణమైనటి మాటలతో తిట్టాడు, ఒక భూత గ్రంథం అని చెప్పాడు, అలాగా ఇలాగా సో అని ఏమేమో చెప్పిండ్రు. సో ఈ ఒక సన్నివేశంలో మనం అర్థం చేసుకోవాల్సినది ఒకటి ఉంది. సో అప్పుడు డిబేట్ జరిగి ఎన్ని దినాలు అయింది? సో అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తుండ్రు దాన్ని ప్రశ్నించాలి కదా. సో ఒక డిబేట్ జరిగి ఒక నెక్స్ట్ డేనే వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చును కదా, లేదా డిబేట్లో ఉండే వాళ్ళనే ఒకవేళ నువ్వు చెప్పింది తప్పు అనేసి ఎంతో హిందూ సహోదరులు ఉన్నారు కదా, అక్కడ యాదవ కులానికి చెందిన ఎన్నో ఒక హిందూ సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు రియాక్ట్ కాలేదు? అప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదు? సో బయటకు వచ్చి ఎన్నో దినాలు అయినప్పటికీ ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. దీంట్లో ఈ యొక్క సన్నివేశంలో మనం గమనించినటువంటి ఒక సంగతి ఏమంటే, దీని వెనక ఈ ఒక సందర్భం వెనక ఎవరో ఒకరున్నారు అని. సో ఎవరు లేదండి, మన పారిపోయినంటి తప్పిపోయిన గొర్రెపిల్ల అయినంటి మిస్టర్ కరుణాకర్ దుర్గుణం వాడేనండి. ఇలా దుర్గుణం అనేసి ఎందుకు పేరు వచ్చిందనేసి నేను మొదలే చెప్పాను కదండి. ఇలా దుర్గుణం అనే ఒక పేరుకు వాడే సూటబుల్ ఒక కరుణాకర్ దుర్గుణాలు అనేసి వానికి ఒక్కనికే వస్తుంది, వర్తి ఇంకెవ్వరికి రాదండి. సో ఈ దుర్గుణం గడు ఏం చేసిండు అంటే, వాళ్ళ ఊరిలో కడపోయి, అయ్యా ఇలా అయింది, నేను చెత్తగా చోలిపోయాను విపి గారితో, నేను ఇలాగా ఏమో నాకు చెప్పక రాక ఏమో జలాలు బుడుగులు నీళ్ళు అనుకొని సోల్పోయినా, ఆయన చెప్పిన ఒక ప్రశ్నలకు నాకు సమాధానం ఇవ్వడం కానీ, దానికి స్పందించడం కానీ, ఒక ఉత్తరాలు చెప్పడం కానీ నా చేతు కాక నేను చెత్తగా చోలిపోయినా. సో ఇప్పుడు అదే గ్రేట్ అయిపోతుంది. ఇట్లాగే వదిలితే ఎంతో జనాలు సత్యం తెలుసుకొనేస్తారు. తెలుసుకుంటే మాకు వచ్చే ఒక డబ్బులకు, మాకు వచ్చే ఒక వాళ్ళు జనాలు పెట్టే భిక్షంకు ఎక్కడ దెబ్బ పడుతుందో, నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని ఒక భయంతో పారిపోయి వాళ్ళ ఒక యాదవులు అనే ఒక సహోదరులతో పోయి, మీలా దేవుని ఇలా తిట్టిండు అనేసి వాళ్ళకి వివరణ చెప్తూ, వాళ్ళకు ఒక కాన్సెప్ట్ చెప్తూ, మీరుపై ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది, కంప్లైంట్ ఇవ్వండి అనేసి వాళ్ళని పంపించిండు. ఈ యదవ సన్నాసి, బుల్షిట్ బ్యాడ్ కౌ సన్నాసి యదవగాడు. ఈయనకు ఒక ధైర్యం ఉండింటే, ఈయనకు ఒక రోషం ఉంటే, ఈడొక మగాడు అయింటే వాడు వచ్చి డైరెక్ట్గా స్పందించాల్సి ఉండే కదా. స్పందించలేదు. ఏమో ఆ డిబేట్లో వాడు చెత్తగా చోలిపోయినాడని మనకి తెలిసిపోయింది. మరి రెహమాన్ గారేమో ఆల్రెడీ సమ్మర్ ఇచ్చేస్తారు, ఎవరు ఇలా వాళ్ళనే ఇలా జరిగింది, ఇలా అయింది, సో ఒక డిబేట్ సమ్మర్ ఇది అనేసి వాళ్ళే తన నోటితో చెప్పేస్తారు. సో దాంట్లో వానికి బాధేమి? ఒకవేళ విపి గారు ఏమో ఒకవేళ వాళ్ళు చోలిపోయినను వాళ్ళు రెహమాన్ గారు చెప్పేవాళ్ళు, సో వీళ్ళు చోలిపోయినను చెప్పేవాళ్ళను. ఇక్కడ సోల్ పైన దాని విషయం కాదండి.
ఎవరు కోల్పోయారో ఎవరు గెలిచినారో అది విషయం కాదు. సత్యము గ్రంథాల్లో సత్యం ఏమున్నది అనేది ఇంపార్టెంట్. ఎవరు నిరూపించారు అనేది ఇంపార్టెంట్ కదా. సో వాడు అంత నేను ఒక గ్రంథాన్వేషి, నేను అన్ని గ్రంథాలు చదివినా, నాకు వచ్చు, నేను గ్రహించిన, నేను ఒక బుద్ధిజీవి. బుద్ధి ఉన్నది అవనుకో, బుద్ధి లేదు అనుకో. దుర్గుణం గానికి బుద్ధి లేదు. బుద్ధి ఉంటే ఇట్లా ఎదవ పనులు వాడు చేయడు. వాడు చేసేవాడు. వాడు ఇంకొకసారి వాడే ప్రూవ్ చేసుకునేస్తాడండి. నేను ఒక హాడంగిని, నేను 2 in 1 అని వాడే ప్రూవ్ చేసుకునేసాడు. వానికి అంతా సత్తా ఉండింటే అంతా వాడు ఒక అబ్బకి ఒక అమ్మకి పుట్టిండేవాడంటే డైరెక్ట్గా వచ్చి ఇది ఉంది, అవును గ్రంథం ఇది చెప్తుంది, మా గ్రంథం ఇది చెప్తుంది, కృష్ణుని గురించి ఇలా ఉంది అని చెప్పేవాడు. సో ఇంకొక ప్రశ్న, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమప్ప అంటే, వాడే కదా, వాడు ఫేస్బుక్లో కదా వాడు చెత్తగా పోస్ట్ పెట్టుకున్నాడు, యేసు దేవుడు కాదు కృష్ణుడు దేవుడు అని వాడే కదా విమర్శించిండు. సో అప్పుడు విపి గారు రియాక్ట్ అయినప్పుడు ఓకే అలా అన్నప్పుడు వాడు చెప్పిండు ఓకే డిబేట్ చేసుకుందాం అనేసి. వాడు డిబేట్కు రెడీ అయ్యిండు. ఎవరు? కరుణాకర్ డిబేట్కి రెడీ అయ్యి డిబేట్కు ఆహ్వానించింది ఎవరు? వాడే, కరుణాకర్ సుగుణగాడే ఆహ్వానించింది ఇది. మరి పరిపూర్ణానంద స్వామి వాళ్ళతో పర్మిషన్ తీసుకొని వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ రీడర్తో, వీడు ఒక స్క్రిప్ట్ రీడర్ కదా, ఈయనకి అస్సలు జ్ఞానం లేదు, వాళ్ళు రాసేసిన దాన్ని వీడు ప్రిపేర్ అయ్యి, సో వీడు కొద్దిగా ఏమో ఈయనకుండే జ్ఞానము కొంత జ్ఞానంతో ప్రిపేర్ అయ్యి, ఆ కొంత జ్ఞానం ఆ జ్ఞానము ఇంది కాదు, ఆ ఒక జ్ఞానం అది వక్రించగల జ్ఞానము, ఆ వక్రించుకునే ఒక జ్ఞానంతో ప్రిపేర్ అయ్యిడే డిబేట్కి వచ్చిండు. సో పెద్దల ముందర ఇక్కడ ఎంతోమంది యొక్క క్రైస్తవ సహోదరులు, హిందూ క్రైస్తవ సహోదరులు అందరి మధ్యలో డిబేట్ జరిగినది కదా. అసలు కరుణాకర్ సుగుణగాడుకు అట్లీస్ట్ కామన్ సెన్స్ అన్నది ఉంటే, లైక్ వాడు తలుచుకోవాలి. వానికి జ్ఞానం అనేది లేదండి, మనకు జ్ఞానం అనేది లేదు. అట్లీస్ట్ డిబేట్ అంటే ఏం తెలుసా, డిబేట్ అంటే ఒక పదానికి అర్థం తెలుసా, వానికి తెలియదు. వాడు డబ్బా బుల్షిట్ ఎదవా సన్నాసిగాడు. డిబేట్ అంటే డిబేట్లో ఎన్ని రకాలైన పదాలు వస్తుంది. డిబేట్ అనేది ఏమిటికి, యావది శ్రేష్టమో యావది అవిశ్రేష్టమో, యావది నిజమో యావది అనిజమో అనేదే వస్తుంది. ప్రూవ్ చేయాలి. అక్కడ ప్రూవ్ ఉన్నప్పుడు ఒకవేళ ఒక బ్యాడ్గాను రావచ్చు, ఒక మంచిగాను రావచ్చు. సో ఒక డిబేట్ అంటే ఒక దాని గురించి మనము విమర్శించినప్పుడు దాని గురించి చెడ్డగాను ఉంటుంది, సో ఇక్కడ సో నిజంగాను ఉంటుంది. సో ఈ రెండుని కంపేర్ చేసి మాట్లాడిసిపోతుంది కదా. వాడేమో అది తప్పు డిబేట్లో అది జరగాల్సినది జరగాలి. సో వాడు వక్రీకరించి చెప్పినా మీరు సరిలేదు వాళ్ళు సరిలేదు, వాళ్ళు ఒక క్వాలిటీస్ ఇలాగున్నది, ఇలాగా బ్యాడ్ ఉన్నది, ఇది రైట్ ఇది రాంగ్ అని ప్రూవ్ చేసిపోతుంది అప్పుడు. సో ఒక రైట్ ఒక రాంగ్ అనేది ప్రూవ్ చేసేటప్పుడు దాన్ని అన్ని గురించి మాట్లాడేసిపోతుంది కదా. డిబేట్ అంటే ఆ ఒక డిబేట్ కనే పదము ఒక సమానమైన అర్థము అదనే. ఓకే, సో అప్పుడు అక్కడ మనము దాని గురించి డిక్రీజ్ చేయడం కానీ ఉండదు. బ్యాలెన్స్ చేసి ఒక ఉపయోగము అపయోగము, మరి సత్యము అసత్యాల రెండు మధ్యాలను ఏం చేయాలి చెప్పండి, కంపేర్ చేసి మాట్లాడిసిపోతుంది. కంపేర్ చేసి యావది సత్యమో దాన్నే ప్రూవ్ చేసిపోతుంది. సో అప్పుడు ఆ ఒక టైంలో అన్ని క్వాలిటీస్ ఒక డిబేట్ గురించి ఏం మాట్లాడుతున్నామో దాన్ని అన్నిల గురించి వాళ్ళ ఒక గుణాలు, అవగుణాలు, దోషాలు, అది ఏమైనా పాపమైనా మంచిదైనా చెడ్డదైనా వాళ్ళతో చెప్పాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. డిబేట్ అంటే అదే కదా, ప్రజల మధ్యలో పెద్దల సమక్షంలో అందరి ముందర అది మనం ప్రూవ్ చేసుకోవాలి కదా, అదే కదా డిబేట్ అంటే. సో ఒక ఇంచిత జ్ఞానం లేకుండా వాడు కరుణాకర్ సుగుణగాడు, అందుకేనండి మనకు పేరు పెట్టాను నేను ఎల్కేజీ యూకేజీ గాడు అనేసి.
వాడు ఎల్కేజీ యూకేజీ గడి బాయ్ వాడు, వానికేం రాదు, అసలుకి జ్ఞానం లేదు, బుద్ధి లేదు వానికి. బుద్ధి అనేది ఉండింటే వానికి వాడు ఇలా చేసేవాడు కాదు. ఒక పరంబోకండి వాడు, ఒక పరంబోకు వాడు. విపి రెడ్డి గారితో చోలిపోయినంటే ఒక సన్యాసి యదవ అని మనము వాడే అంతకి వాడే ప్రూవ్ చేసుకొని వచ్చినాడు. ఇంకా దాంట్లో ఏముంది మనం చెప్పడానికి? ఏమీ లేదు కదా, ఏమీ లేదండి. చూస్తే పెద్దగా చెప్పుకుంటాడు, ఈయనకు ఒకటేనండి, ఈయనకు ఎందుకు కసి ఉన్నదో నాకంతూ ఒకటి అర్థం కావట్లేదు. ఏమో క్రైస్తవులంటే వానికి పట్టదో ఏమో, నాకంతూ తెలియదండి. ముస్లిమ్స్ అన్నది వానికి పట్టదు. ఎందుకు వానికి తెలియదా? ఇది ఒక డెమోక్రసీ కంట్రీ కదా, అది ప్రజాప్రభుత్వం కదా. ఈ ప్రజాప్రభుత్వంలో క్రైస్తవుడైనా, హిందూ అయినా, ముస్లిం అయినా అందరూ సహోదరులు కదా, అందరూ ఒకటే కదా. సో అందరూ ఒకటే అనేసే కదా ఒక జాతీయత, ఒక గీతం ఉన్నది, ఒక నేషనల్ యాంథమ్ ఫ్లాగ్ ఉన్నది. సో ఇదంతా సింబల్స్ ఆఫ్ అంతా ఒకటే కదా, అంతా ఒకటే అని కదా చెప్తుంది. ఇలా అంటే తప్పుడు, వీళ్ళకి ఎందుకండి ఇలా చేస్తాడు వాడు? ఏమో ఒక ప్రోగ్రామ్, ఒక లాస్ట్ ఒక పోస్ట్ పెట్టాడండి. సన్నివేశం ఉంది, సన్నివేశం ఏర్పరుచుతున్నాము అని పెట్టి ఒక హెడ్లైన్ వేసాడండి. ఇది హిందూ సహోదరులకి మాత్రమే ప్రవేశము. ఈ ఒక హెడ్లైన్ చూస్తే ఏమనిపిస్తుంది అండి ఎవరికే కానీ? వేరే వాళ్ళకు చూస్తే ఏమనిపిస్తుంది? ఒక క్రైస్తవుడు కానీ, ఒక ముస్లిం బాంధవులు కానీ ఆ ఒక హెడ్లైన్ చూస్తే ఎలాగుంటుందండి? ఇది ఒక మతము అనే ఒక భేదము, భావము అని చేసేది కాదేమండి. ఇది మత భేదం అనేది పుట్టేదేమండి. చెప్పుకోండి అయ్యా, మీ ఒక మతం అంటే మీరు చెప్పుకోండి అయ్యా. మీరు ఎందుకయ్యా మీరు ఇలా చేస్తారు? పబ్లిక్లో ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? పబ్లిక్ని మీరు ఎందుకు ఇలా రచ్చగొడుతున్నారు? మీది శ్రేష్టం అయితే మీది శ్రేష్టమే, మాది శ్రేష్టం అయితే మాది శ్రేష్టమే, వాళ్ళది ఇంకొకటి శ్రేష్టం అయితే ఇంకొకటి శ్రేష్టమే. అది వాళ్ళకి సంబంధించినది కదా. ఇదంతా సంబంధించినప్పుడు మీరు ఎందుకు ఇలా పోస్ట్ పెట్టడం? హిందూ సహోదరులకు మాత్రం ప్రవేశం అని మేము అలా పోస్టులు పెట్టమే. ఓకే, ఎనీవే అది మీ యొక్క సొంతం, విడిసేయండి. సో మీరు ఇట్లా బ్యానర్ల పైన ఇలా పోస్ట్ పెడుతుంటే చూసే వాళ్ళకి అది ఇబ్బందిగా ఉంటుంది. అర్థమైనా? ఈ యొక్క దేశంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్క ప్రజలు సహా వాళ్ళకు ఫ్రీడమ్ అన్నది ఉంటుంది. ఏం చెప్తుంది ఒక రాజ్యాంగం సహా ఏం చెప్తుంది? ఒక మత భేదాలు కానీ ఇలా చేయకూడదు, ఒకరిని ప్రతీకరించం కానీ, వేరే వాళ్ళ గ్రంథాలను కానీ, వేరే ఒక మతాలను కానీ హవవేళన చేయకూడదు అని కదా. ఒకవేళ నువ్వు అలా పెట్టిన ఆ పోస్ట్లో ఒక టైటిల్ను అలా పెట్టినప్పుడు వేరే ఒక మతాలను చూస్తే, వేరే ఒక మత వాళ్ళు చూసి వాళ్ళకు ఒక ఫీల్ కాదా? గిల్టీగా ఫీల్ కాదా? ఈ ఒక జ్ఞానం నీకు లేదా? ఒరే కరుణాకర్ సుగుణాగా, ఒరే బ్యాడ్ కవ్ సన్నాసి ఎదవా, నీకు లేదా? నువ్వు ఒక డబ్బా గాడివిరా. నువ్వు ఒక డబ్బా గాడివి. నువ్వు డిబేట్లో చోల్పోయినావు, ఓకేరా. నువ్వు చోల్పోయిన తర్వాత చోల్పోయినావు అనేసి నేను కన్ఫామ్గా చెప్పేస్తా ఉన్నాను. ఎందుకప్ప అంటే కాన్స్టెంట్ ఒక డిబేట్ను, ఒక ప్రోగ్రామ్ను నడిపించిన దాంట్లో ముఖ్యస్థులైన ఒక అధ్యక్ష స్థానం తీసుకున్న రెహమాన్ గారనే ఒక సమ్మరీ చేశారు. ఓకే, నువ్వు చెత్తగా చోల్పోయినావని. ఓకే, ఆఫ్టర్ డిబేట్ అయిన తర్వాత విపి గారు వాళ్ళు వచ్చి వాళ్ళ సంఘస్థులకేమో చెప్పాలి కదా, చెప్పడం పని జరిగింది. ఆయన వచ్చి వాళ్ళ సంఘస్థులతో వచ్చి ఇలా జరిగింది, ఇలాగైంది. సో పాపమేమో తమ్ముడు నేను ఇలా క్వశ్చన్స్ అడిగాను, వాడు చెప్పకపోయాడు. సో నేను ఒక క్వశ్చన్స్ అడిగితే వాడు ఒక క్వశ్చన్స్ ఆన్సర్ ఉత్తరం ఇస్తూ పోతున్నాడు, సరిగా అర్థం కాలేదు, నేను అడిగినవి కరెక్ట్గానే ఉన్నవి అని చెప్పిండు కదా. దాంట్లో నీకేంద్ర తప్పన? ఎందుకురా కారుపుడి పెట్టుకుంటావు ఎక్కడంటే అక్కడ? నువ్వు నిజమే కదా, ఆయనేం తప్పు చెప్పలే కదా, బూత్ మాట్లాడలే కదా, నీలాగా ఏమి మాట్లాడలే కదా, నీలాగా ఏం పోస్ట్ పెట్టలే కదా, కరెక్ట్గా తనే మాట్లాడాడు. నీ యొక్క గ్రంథాల్లో ఉన్న వాక్యాలను తీసి నీకు చూపించుకొని తనే మాట్లాడాడు.
విత్ ప్రూఫ్ విత్ ఎవిడెన్స్గా తనే ఆయన మాట్లాడాడు. లేకుండా ఏమన్నా రాసుకొని వచ్చేమన్నా మాట్లాడా? లేదు కదా. నీకు చూపించాడు కదా, ఈ యొక్క గ్రంథంలో ఇంత ఒక అధ్యాయంలో ఈ యొక్క వచనంలో ఇలాగ ఉంది, దాని అర్థం ఏమి, ఇలాగ చెప్పింది కదా, ఇలాగుంది కదా అనేసి చెప్పాడు కదా. అదేం తప్పు కాదు కదా, నిజమే కదా. దాన్ని ఎందుకు నువ్వు సమర్చుకుంటూ పోతున్నావు? నువ్వు సమర్శించుకోవాలి కదా. నువ్వు కరెక్ట్గా ఉండేవాడు ఒక విత్ ప్రూఫ్గా చూపించినప్పుడు నువ్వు సమర్చుకోవాలి. లేకపోతే నువ్వు దానికి చెప్పాలి కదా, ఉత్తరం చెప్పాలి కదా. ఆ పని నువ్వు చేయలేదే. ఏమేమో లేకుండా ఒక్క క్వశ్చన్స్ అడిగితే ఇంకొక క్వశ్చన్స్కి ఏమేమో కలిపి ఎక్కడెక్కడో పోయి యాదానికో ఒక సబ్జెక్ట్ లేకుండా సబ్జెక్ట్కి లింక్ చేసకపోతావు. నువ్వు వక్రీకరణ చేసకపోతావు. వేదవ సన్యాసిగా నీకు అసలేం తెలియదు. ఓకేరా, లాస్ట్ టైం నువ్వే ఒప్పుకున్నావురా, కృష్ణుని గురించి నువ్వే చెప్పావు. ఎప్పుడు తెలుసా? ఓకే రెహమాన్ గురించి వాళ్ళు ఆడియో గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు రాసిన ఒక బొంగులో అనే పుస్తకం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చెప్పావే, అవును మేమేమి దాపెట్టుకోవట్లేదు, మేము పబ్లిక్గా అందరికీ బహిరంగంగా చెప్తున్నాము, కృష్ణుని గురించి చెప్తున్నాము, కృష్ణ చేసిన నవలీల రహస్యాల గురించి మేము చెప్తున్నాము, గోపికల వస్త్రాభరణం చేసి మేము చెప్తున్నాము అనేసి నువ్వే ఒప్పుకున్నావు కదరా అక్కడ. సో నువ్వు అప్పుడు ఒక కృష్ణుడు గోపికల వస్త్రాభరణం చేసింది రైట్ అని నువ్వు ఫీల్ అయినప్పుడు అది నీ మతస్థుల వాళ్ళ ప్రకారము తప్పు కదా. నువ్వు దేవుడు అని చెప్పావు కదా, దేని గురించి నువ్వు అట్లా మాట్లాడి తప్పు కదా. మరి నీ పైన వాళ్ళెందుకు క్రియేట్ కాలేదురా యదవ సన్నాసిగా? ఇంకొక చెప్పావు, నవరహస్యాల సంగతులను చేసావు అనేసి. మేబీ ఓకే నవరహస్యాల సంగతులు మీన్స్ అదేమి గొప్ప కార్యాలు కాదు. అది గొప్ప కార్యాలు కాదు, అవి నీచమైన కార్యాలు. సో ఆ కార్యాలు మేము చెబుతున్నామని నువ్వే ఒప్పేసుకున్నావు కదా. నువ్వే ఒప్పేసుకున్నాడు. మీ మత వారులు అప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదు? ఎందుకురా బ్లడీ బుల్షిట్ బ్యాడ్ కో వెధవ సన్నాసిగా? అప్పుడే వాళ్ళు రియాక్ట్ కాలేదు. వాళ్ళు ఏం డాన్స్ చేస్తున్నావు, గంతులు వేస్తున్నావు అక్కడ ఇంకా అక్కడ. వాళ్ళతో పోయి వాళ్ళకి పిన్చుచ్చడం, ఇక్కడికి చీలకు పిన్చుచ్చడము. పరిపూర్ణానంద స్వామి ఘోష్గా స్క్రిప్టెడర్గా నీకు కొంతగా ఒక జ్ఞానం అనేది లేదురా. నువ్వు ఒక అవివేకిరా. నువ్వు వివేకివి కాదు, నువ్వు అవివేకివి. నీకు బుద్ధి లేదు. బుద్ధి తెచ్చుకోరా యదవ సన్నాసిగా. డిబేట్ అంటే అర్థమేమని ఫస్ట్ తెలుసుకో. ఇంకొకప్పుడు చూస్తే దావీదు గురించి చెప్తూ ఆయన గురించి చెప్తూ ఆయన కొడుకు అంటే అబ్షలోము అని ఒక పాపం చేసినప్పుడు దాని గురించి నువ్వు తీసుకొని విపి గారు వాళ్ళ ఒక కుటుంబ వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాట్లాడావు కదా. నీకెవడా ఇచ్చాడు వాళ్ళ గురించి మాట్లాడే అధికారం? ఒక వ్యక్తి పైన వ్యక్తిగతంగా ಯಾವುದೇ ఒక కమెంట్స్ చేయకూడదు. వాళ్ళని పైన కంప్లైంట్ పెట్టొచ్చుండి కదా. అప్పుడు వ్యక్తిగతంగా నన్ను వాడు కించపరిచాడు, అవహేళనంగా మాట్లాడాడు వాడు అనేసి ఆయన అప్పుడు నీ పైన కంప్లైంట్ పెట్టొచ్చేయండి కదా. కానీ అలా చెప్పలేదే. నువ్వు తప్పు చేసావని నేను అలా చేయనని పబ్లిక్గా చెప్పాడే. తమ్ముడు అనేసి నీకు మర్యాద ఇచ్చి క్షమించి వదిలేశాడే. ఏ డబ్బాగా నీకు బుద్ధి ఉందేమ్రా? అసలు నీకు బుద్ధి ఏమైనా ఉన్నదా? నువ్వేమో పాపాలు చేయొచ్చు, నీకు నోటికి వచ్చినట్లంటూ మాట్లాడచ్చు, అది ఓకే. కానీ సత్యముగా ఉండే సత్యమైన అంటే మాటలను విత్ ప్రూఫ్తో విత్ ఎవిడెన్స్తో నీకు చూపిస్తే అది తప్ప. ఎందుకురా నీవు వాళ్ళని నీ ప్రజలను నువ్వు మోసం చేస్తూ వాళ్ళకు లేనిపోని ఏమి తెలియదు ఏమి తెలియకుండా ఉన్న పాపమైన ఒక హిందూ సహోదరులను వాళ్ళకు రానిపోని చెప్పుకుంటూ వాళ్ళని రచ్చగొడుస్తుంటూ
ఎందుకురా రెచ్చగొడుతున్నావు? ఎందుకు రెచ్చగొడుస్తున్నావు? నువ్వే కదా కంప్లైంట్ ఇవ్వాలంటే కారణము, ముఖ్య సూత్రధారివి నువ్వే కదా. నువ్వే. నీ గురించి నాకు తెలియదురా, నువ్వెక్కడుంటావో నాకు తెలియదురా, నువ్వే ఉంటావా, గలీలో ఉంటావు, ఏం ప్రతి ఒక్క నాకు తెలియదు. కానీ నువ్వు చేసే ఎదువ పని అన్ని గురించి నాకు తెలుసు. ఇది నువ్వే సూత్రధారి, దీనికి ఆధారము నువ్వే క్రియేటర్ అనేసి నాకు తెలుసు. నువ్వే పై వాళ్ళని రెచ్చగొట్టినావు. నువ్వే పై వాళ్ళకి రెచ్చగొట్టి వాళ్ళకి లేనిపోని చెప్పి ఇలా చేసినాడు అనేసి నువ్వే కంప్లైంట్ ఇప్పించడానికి నువ్వే వాళ్ళకు రెచ్చగొట్టి పంపించినావు కదా. ఎదవా సన్నాసిగా, బ్లడీ బుల్షిట్ బ్యాడ్ కౌగా, కరోనాకార సుగుణ. నీకేమ్రా పోయే కాలం వచ్చింది? పోయే కాలం ఏమొచ్చింది? నువ్వు ఒక మతాన్ని వేషియా? నీ మతంలో నీ ఒక బౌండరీలో నువ్వు ఉండరా. నీ ఒక బౌండరీలో నువ్వు ఉండు. చాలా చాలా ఎక్కువైందిరా నీది, చాలా ఎక్కువైంది. నీ బౌండరీలో నువ్వు ఉండు అంతే. నీ మతమేమో, నీ గ్రంథాలేమో, నీదేమో అంత చూసుకొని ఉండు. నువ్వు చెప్పుకోరా, నీ ఒక బౌండరీలో, నీ దీంట్లో, నీ మతంలో భజన చేసుకో, పాటలైనా పాడుకో, గంతులైనా వేసుకో. అర్థమైందా? లేకుంటే డ్యాన్స్ తనే వేసుకోరా. నిన్ను వద్దు ఇలా చేసే తప్ప నీకెవడు చెప్పడు. కానీ నీకు తెలియదా డిబేట్లో ఏ లక్షణాలు ఉంటావి అనేసి అవన్నీ నువ్వు ఓదినావు కదా, చూసినావు కదా. పాటించితేనే నువ్వు అంతే, దానికంతను అగ్రి అయితేనే నువ్వు సైన్ వేసావు. అగ్రి అయ్యి సైన్ చేసినప్పుడు దాన్ని పాటించాలా. నువ్వు ఒక డిబేట్ కానీ దీనికి నువ్వు అవివేలనం చేసినావురా. డబ్బా ఎదవా సన్నాసిగా అవివేలనం చేసినావు నువ్వు. డిబేట్ అనే దానికి నువ్వు వ్యతిరేకంగా నువ్వు ఒక క్రిమినల్గా ఒక అఫెన్స్ చేసినావు నువ్వు. ఇప్పుడు అపరాధివి నువ్వు. నేను ప్రూవ్ చేయగలను. నువ్వు ఒక అపరాధి, నువ్వు ఒక క్రిమినల్ అనేసి నేను ప్రూవ్ చేయగలనురా. డబ్బా ఎదవా సన్నాసి. మాకు మీలాగా కంప్లైంట్ ఇచ్చడం కానీ వెనకని ఇంకా చూరేయడం కానీ రాదురా. ఫేస్ టు ఫేస్ రా మాది. అప్పుడు ఫేస్ టు ఫేస్ మేము ప్రేమిస్తాము. మీరు ఏదైనప్పటికీ విరోధించినప్పటికీ మా క్రీస్తు ప్రేమని మేము మీకు చూపుతాం రా. ఎదవ సన్నాసిగా ఇలాంటి నీచమైన నికృష్టమైన ఒక ఎదవ సన్నాసిలైనటి బాళ్ళని విడిసేసి కరెక్ట్గా బతుకురా. బ్లడీ బుల్షిట్ ఎదవ సన్నాసిగా, కించితమైన జ్ఞానం లేకుండా అవిజ్ఞానిగా, అవివేకిగా. ఎంతోమంది రా నువ్వు నీకు సపోర్ట్ తీసుకుంటావు, ఎంతోమంది నీకు సపోర్ట్ చేస్తారనేసి నీకేమి కుమ్ములు పెరిగినావా? డబ్బా ఎదవగా నువ్వు చేసే తప్పులని సమర్థించుకోవడానికి నీపై హైందవ సహోదరునిపై రెచ్చగొడతావా నువ్వు? నువ్వు తప్పు చేస్తున్నది నువ్వురా. నువ్వు ఇలాగనే చేస్తుంటే ఏదో ఏ టైంలో తెలియదు నిన్ను పట్టుకొని బాగా కుమ్ముతారా. మేము కాదు, నీ ఐందవ సహోదరులే పుట్టుకొని బాగా కుమ్ముతారు నేను కేసుకొని. చూస్తుండ్రా. ఇది మాత్రం నేను భవిష్యత్తు చెప్తున్నారా, నీకు భవిష్యత్తం చెప్తున్నా. నువ్వు వాళ్ళ చేతిలో దెబ్బలు తింటావురా. ఎందుకంటే నీలాగా అవివేకులు అందరూ ఉండరు, వివేకులు ఉంటారు దానిలో. ఆ వివేకులు గమనించి నీకెప్పుడు కుమ్ముతారు, అప్పుడు కుమ్మించుకో బాగా. ఎదవ సన్నాసిగా రే, ఇప్పటికైనా మారరా నువ్వు. ఇలాంటి అవివేకమైన అనిష్టమైన పద్ధతిని వదిలేరా. క్రిమినల్ ఎదవ సన్నాసిగా, దుర్గుణంగా వదిలేయి. మారు. నువ్వు మారాల అనేదే మా ఒక కోరిక, అదే మా ఒక ప్రార్థన, అదే మా ఒక భిన్నహపము కూడా. నీకు అదేరా రిక్వెస్ట్. ఇలాంటి నీచమైన నిష్కృష్టమైన బతికేదానికింతూ పై భిక్షం ఎత్తుకొని బ్రతుకురా చాలు. ఎందుకురా డబ్బులకు కాక్కుతి పడి సస్తావు? నీదొక జన్మేనా? నీ జన్మానికే అవమానం. బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా బాగా బ్రతుకురా. అందు మతస్థుల వారు అందరూ సహా యా మతస్థుడైనా, యా ఒక ఇస్లాం వాడైనా, నువ్వు క్రైస్తవ వాడైనప్పటికీ, హిందూ అయినప్పటికీ అందరూ నా ఒక్క సహోదరులు
అందరూ మా సహోదరులు. ఇండియా మంది, ఒక భారతదేశంలో ఉన్న అన్ని గ్రంథాలు, అన్ని ఒక మతస్థులు, ప్రతి ఒక్క వారు సహా మన వారే. అందరికీను ఫ్రీడమ్ అనేది ఉంది. మనమంతా ప్రజాప్రభుత్వ రాష్ట్రంలో ఉన్నామని తెలుసుకొని బ్రతుకురా. ఏదో సన్నాసిగా బ్రతుకు. అప్పుడు నువ్వు తెలుసుకుంటే నీకు ఇలాంటి నీచమైన నిష్కృష్టమైన బుద్ధి దుర్గుణాలు రావురా. దుర్గుణంగా చేంజ్ అవ్వాలి అనేదే మా నీకు రిక్వెస్ట్ రా. చేంజ్ అవుతావు అని నా నమ్మకంతో చెప్తున్నాను రా. నా ఆడియో క్లిప్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఎవ్రీవన్.